నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. కాదంబరి జేత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లు అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సో అయితే విచారణ అధికారి శ్రవంతి రాయ్ అయితే విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, జేత్వాని కేసులు ఇప్పుడు చూసుకుంటే ముగ్గురు ఐపీఎస్లు అరెస్ట్ కాబోతున్నారని తెలుస్తుంది. సో మరి శ్రవంతి రాయ్ విచారణ ఎంత తొందరగా చేపడుతున్నారు? అసలు నిజంగానే వీళ్ళని అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో డెఫినెట్గా కొన్ని ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయినటువంటి సిఐని ఎస్ఐని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ సస్పెండ్కి గురైనటువంటి వాళ్ళు లేదా ఆ రోజు టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అప్రూవల్గా మారారు. ఆ రోజు ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా చెప్పేశారు అనేది ఇప్పుడు అప్డేట్. ఈ అప్డేట్ని బేస్ చేసుకుంటే కనుక ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఖచ్చితంగా డిస్మిస్ చేసేటువంటి అవకాశం లేదంటే సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరు అని అంటే కాదంబరి జత్వాని కేసులో మొదటి నుంచి కూడా ఆవిడ ఆరోపిస్తుంది దాని ప్రకారం ఆ రోజున ఆమెను అరెస్ట్ చేసినటువంటి అధికారులు ఎవరంటే సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే విజయవాడ సిపి కాంతిరాణ తాత, అలాగే డీసీపీ విశాల్ గున్ని. వీళ్ళ ముగ్గురు పేర్లు ఆవిడ చెప్తున్నారు. ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కంప్లైంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించి రీఇన్వెస్టిగేట్ చేయడానికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్తో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. అదంతా చేయడానికి ఆ బాధ్యతను మొత్తం శ్రవంతి రాయ్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్పారు. ఆవిడ నిరంతరము ఆ కేసు మీద మొత్తం మూలాలను తవ్వి తీస్తూ ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటని. అందులో భాగంగా ఒక కీలకమైనటువంటి పాయింట్ని ఆవిడ ఐడెంటిఫై చేశారు. ఏంటంటే ఫిబ్రవరి 3వ తారీఖునో ఏమో 2 కానీ 3 కానీ ఫిబ్రవరి 2వ తారీఖునో 3వ తారీఖునో కాదంబరి జత్వానీని ముంబై నుంచి తీసుకురావడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అంటే ఒకరోజు ముందే టికెట్స్ని బుక్ చేశారు, ఫ్లైట్ టికెట్స్ అనేది ఇన్ఫర్మేషన్. అప్పటికి ఫిబ్రవరి 1 అనుకోండి. ఫిబ్రవరి 1వ తారీఖుకి ఈ కుక్కల విద్యాసాగర్ రావు అనే అతను కంప్లైంట్ చేయలేదు. ఈ కేసుకు సంబంధించి అఫీషియల్గా ఫైల్ లేదు. కానీ 2వ తారీఖుకి వచ్చేటప్పటికి దీనికి సంబంధించినటువంటి ఈ ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ బుక్ అయిపోయినాయి. 3వ తారీఖు కేసు ఫైల్ అయింది. 3వ తారీఖు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వెంటనే మరుక్షణమే దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు. 3వ తారీఖు తీసుకొచ్చారు. ఎవరిని? కాదంబరి జత్వానీని, అలాగే ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చారు. ఈ పోలీసులు టీం వెళ్ళి ఎవరు? కాంతిరాణ తాత, విశాల్ గున్ని, సిఐ కొంతమంది, ఎస్ఐ కొంతమంది పోలీసులు, వీళ్ళందరూ వెళ్ళి కాదంబరి జత్వానీని అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఆ నుంచి తీసుకొచ్చింది ఎప్పుడు? 3వ తారీఖు ఫిబ్రవరి. వీళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది ఎప్పుడు? ఫిబ్రవరి 1వ తారీఖు. కేసు ఫైల్ చేసింది ఎప్పుడు? 3వ తారీఖు. అంటే కేసు ఫైల్ చేయకముందే కాదంబరి జత్వానీని తీసుకురావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే శ్రవంతి రాయ్ పోలీస్ ఆఫీసరు ఈ ఐపీఎస్లు చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేశారు. ప్రీ ప్లాన్డ్గా కుట్ర పన్ని కాదంబరి జత్వాని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు, కుట్ర జరిగింది, ఈ కేసుకు సంబంధించి హిడెన్ అజెండా ఉంది అనేటువంటి అభిప్రాయానికి రావడానికి కేసు ఫైల్ కాకముందే వాళ్ళని తీసుకురావడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడమే ఒక పెద్ద ఆధారంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఆవిడ విచారణలో ఇప్పుడు ఆవిడ బాంబే నుంచి తీసుకొచ్చారు కాదంబరి జత్వాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ అప్పుడే చేసి ఉన్నారు. ఎఫ్ఐఆర్ చేయగానే ఆయన తీసుకొచ్చి విచారించి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించారు. రిమాండ్ నుంచి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నించింది ఎవరంటే వీళ్ళే. మళ్ళా బెయిల్ మీద తీసుకొచ్చారు. బెయిల్ మీద తీసుకొచ్చి వీళ్ళని ఎక్కడ పెట్టారు?
విజయవాడ సమీపంలో ఉండే గెస్ట్ హౌస్లో పెట్టారు. ఆ గెస్ట్ హౌస్లో పెట్టి వీళ్ళు హరాస్ చేశారు అనేది కాదంబరి జత్వాని చేసినటువంటి కంప్లైంట్ ఇప్పుడు లేటెస్ట్గా. సో ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే అసలు వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చారు అనేది ఫ్లైట్ టికెట్లను బట్టి ఉంది. తర్వాత ఎప్పుడు కోర్టులో సబ్మిట్ చేశారనేది ఆన్ రికార్డ్ ఉంది. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆమె రిమాండ్ ఎప్పుడు పంపించారనేది ఆన్ రికార్డ్ ఉంది. మళ్ళీ బెయిల్ మీద ఆమెను ఎప్పుడు తీసుకొచ్చారనేది ఆన్ రికార్డ్ ఉంది. బెయిల్ మీద వచ్చినటువంటి ఆమెని ఎక్కడ పెట్టారంటే గెస్ట్ హౌస్లో పెట్టారు. గెస్ట్ హౌస్లో పెట్టినటువంటి ఆవిడని ఎన్ని రోజులు ఉంచారు అనేది కూడా సీసీ కెమెరాల్లో ఉంటుంది. డెఫినెట్గా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ కెమెరాల్లో ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ గెస్ట్ హౌస్లో పెట్టాల్సిన అవసరం ఉంది. గెస్ట్ హౌస్లో పెట్టి ఎవరెవరు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళారు, పర్ డే ఎవరెవరు ఎంతమంది వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు, ఈ మొత్తం అక్కడ రికార్డ్ అయి ఉంటుంది సీసీ కెమెరాలు. సో సీసీ కెమెరాలను బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు స్రవంతి రాయ్. వీటితో పాటు ఆ సీసీ కెమెరాలు కూడా ఒకవేళ పనిచేయకపోతే గూగుల్ టేక్అవుట్ని బేస్ చేసుకొని ఆ మొబైల్స్ ఉంటాయి కదా, ఆడ పోయేటువంటి ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్స్ అయితే ఉంటాయి కదా, ఆ మొబైల్స్ని బట్టి ఏ టైంలో ఏ ఆఫీసర్ వెళ్ళారు, అక్కడ ఎంతసేపు ఉన్నారు, చుట్టూ ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ చేశారు కూడా చాలా వరకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురు ఐపీఎస్లు తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకొని పోయేలాగా విచారణ కొనసాగుతుంది. స్రవంతి రాయ్ చాలా పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోఫిస్టికేటెడ్ హై టెక్నాలజీ వచ్చేసింది. సో హై టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడికి పోరు నిందితులు. ఇప్పుడు ఆమె అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, అరెస్ట్ చేశారని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అసలు గెస్ట్ హౌస్లో ఎన్ని రోజులు పెట్టారు, పెట్టాల్సిన అవసరం ఏంటి అన్ని రోజులు. సరే పెట్టే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు గెస్ట్ హౌస్లో వాళ్ళే రెంట్కి తీసుకొని ఉన్నారు, అక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్ముకోవడానికి వచ్చారు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్ ఏమంటున్నారు, కుక్కల విద్యాసాగర్ రావుకి తర్వాత కాదంబరి జత్వానికి మధ్య ఏదో రిలేషన్ ఉందని చెప్తున్నారు. ఆ రిలేషన్ ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలిగా. ఆ దిశగా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో కుక్కల విద్యాసాగర్ రావుకి కాదంబరి జత్వానికి ఎలాంటి రిలేషన్ లేదు అనేది చెప్తున్నారు. పరిచయం అని చెప్తున్నారు తప్పితే అసలు ఏమీ రిలేషన్ లేదని చెప్తున్నారు. అసలు కొంతమంది అయితే ఆవిడెవరో కూడా తెలియదు నాకని ఆయన చెప్తున్నాడు. కుక్కల విద్యాసాగర్ రావు వీళ్ళు పోలీసులు కేసు పెట్టమని పెట్టారు, నాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ కూడా నకిలీ అని చెప్తున్నారు. ఎప్పుడు 2018లో క్రియేట్ చేసి 2018 డేట్ తోటి క్రియేట్ చేసి అంటున్నారు. ఒకవేళ ఆ డాక్యుమెంట్ కనుక నకిలీది అయి ఉంటే దాన్ని బేస్ చేసుకుని కేసు పెట్టినటువంటి వాళ్ళకి ఆ డాక్యుమెంట్ నకిలీది క్రియేట్ చేసినటువంటి ఇంకొక సెక్షన్ కింద మళ్ళీ వీళ్ళకి కొంత మళ్ళీ క్రిమినల్ సెక్షన్స్ పడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ మొత్తం కేసు విచారణ దాదాపుగా పూర్తి అయింది. ఏ కోణం నుంచి తీసుకున్నా ఈ ముగ్గురు ఐపీఎస్లు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. జీవితంలో మళ్ళీ ఇంకొక ఐపీఎస్ ఇలాంటివి చేయకుండా ఉండేలాగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అసలు ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. ఎండ్ పాయింట్ ఏంటి, ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ విధంగా అని అంటే వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాస్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని పర్మనెంట్ బాస్గా ఫీల్ అయిపోయి అది చేశారు వాళ్ళు. సో వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ చెప్పిన డైరెక్షన్ ప్రకారం వీళ్ళు చేశారు. దాని వెనక డీల్ ఎంత పెద్దగా ముగ్గురు ఐపీఎస్లు అధికార దుర్వినియోగం చేసి ఈ కేసుని కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చారు బాంబే నుంచి అంటే టేకప్ చేశారు ఈ కేసుని అంటే ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళకి అందుండాలి అమౌంట్స్. ఆ అమౌంట్ ఎక్కడికి పోయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ రావాలి. అదే మళ్ళీ మనీ లాండరింగ్ ఉందా, సజ్జన్ దందాల నుంచి వచ్చిన అమౌంటా, ఆయన అకౌంట్ నుంచి వచ్చిన అమౌంటా, ఒకవేళ అకౌంట్ నుంచి వస్తే ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వచ్చింది, ఈ ముగ్గురు ఐపీఎస్లకు ఏమైనా వచ్చిందా, ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. దీని ఏమన్నా మళ్ళీ మనీ లాండరింగ్ ఉందా అంటే ఈ కేసు పెద్దది కాబట్టి పెద్ద మొత్తంలోనే ముట్టుంటాయి, పెద్ద మొత్తంలోనే ట్రాన్సాక్షన్ జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ముందు అసలు ఆ బిగ్ బాస్ ఎవరు అనేది రావాలి. ఫస్ట్ ఆ బిగ్ బాస్ రావాలంటే ముందు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలి. వీళ్ళ ముగ్గురిని వన్స్ ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళ ముగ్గురి మీద కేసు పెడితే
వీళ్ళు ముగ్గురు సస్పెండ్ అవుతారు ఫస్ట్. అవును. సస్పెండ్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఈ మొత్తం వ్యవహారం బయటపడుతుంది. బిగ్ బాస్ వ్యవహారం కూడా బయటకు వస్తుంది. అప్పుడు బిగ్ బాస్ వ్యవహారం బయటకు వస్తే అసలు కథ ఉంది. అప్పుడు అంత దూరం స్రవంతి రాయ్ పోలీస్ ఆఫీసర్గా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఆ మొత్తం ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు వస్తే అప్పుడు వీళ్ళు మొత్తం వ్యవహారం మొత్తం బయటకు వస్తే అప్పుడు ఆ బిగ్ బాస్తో పాటు ఆ బిగ్ బాస్ ఆదేశాలను పాటించినటువంటి ఈ ఐపీఎస్లకి కూడా పెద్ద శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ కేసు గురించి. కేసు గురించి చాలా అందరూ చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. స్రవంతి రాయ్కి కూడా చాలా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఛాలెంజ్గా కూడా ఉంది ఆవిడకి. మరి ఆవిడ ఇన్వెస్టిగేషన్ కనుక సక్రమంగా చేస్తే ఈ మొత్తం కోణాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.